జూలై 26వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, చట్టపరమైన విషయాలు పెండింగ్లో ఉండొచ్చు. మీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటాయి. వృషభ రాశి, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తారు. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఈరోజు మంచి రోజు. పిల్లల పురోగతి చూసి సంతోషిస్తారు. మిథున రాశి, నూతన లావాదేవీలు జరిపేందుకు ఈరోజు మంచి రోజు. అదృష్టం కలిసొస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి, ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉద్యోగంలో మార్పులు వచ్చే సూచనలున్నాయి. మీ మాట తీరు అందరినీ మెప్పిస్తుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. సింహరాశి, మీ పనుల్లో ఇతరుల జోక్యం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. గర్వం తగ్గించుకోకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి, ఆర్థికంగా లాభపడతారు. మీ పనితీరుని మార్చుకోవాల్సిన సమయం ఇది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. తులారాశి, కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలాన్ని అందుకుంటారు. అనుకోని ప్రయాణం ఒంటరిగా చేయాల్సి రావచ్చు. వృశ్చిక రాశి, వ్యాపారంలో లాభపడతారు. ఈరోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. ధనస్సు రాశి, ఫ్యూచర్ గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థుల మనోధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త లక్ష్యాలను ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలాసాలలో మునిగి తేలుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుంభరాశి, ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. కార్యాలయంలో పని విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మీనరాశి, అదృష్టం కలిసొస్తుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగం, వ్యాపారంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.